మన ఫస్ట్ రెసిపీ మిక్స్డ్ వెజ్ శాండ్విచ్. మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ అనగానే మెన్ ఏం చేస్తారంటే ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని తీసుకుంటూ ఉంటారు. లైక్ అంటే పునుగులు లేదా బజ్జీలు, బోండాలు, పకోడీ ఇలాంటివి ఎక్కువ తినేస్తూ ఉంటారు. లేదా పిజ్జా అండ్ అలాగే బర్గర్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాటి వల్ల మీకు ప్రయోజనం ఏమి ఉండదండి. వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బిల్డ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి శాండ్విచ్ని ప్లాన్ చేసుకోండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడే తయారు చేసి అంటే రెడీ చేసుకొని బాక్స్లో క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. జస్ట్ వెజిటబుల్స్ అన్నీ మీరు ఒక బాక్స్లో ప్యాక్ చేసుకొని బ్రెడ్ని సెపరేట్గా తీసుకెళ్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అరేంజ్ చేసుకొని కూడా మీరు అప్పుడు తినొచ్చు ఆఫీస్లో. సో కొంచెం నేను ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను, జస్ట్ గ్రీస్ చేసుకున్నాను ప్యాన్లో. ఆ తర్వాత ముందుగా పాలకూర వేసుకుందాం. పాలకూరలో కాల్షియం లెవెల్స్ మనకి ఎక్కువగా ఉంటాయి, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్దీగా ఉండడానికి పాలకూర చాలా చాలా మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్. కొంచెం యాడ్ చేసుకుందాం. క్యారెట్ ఫుల్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ ఫైబర్. మన ఎక్కువగా స్క్రీన్ని చూస్తూ వర్క్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ జాబ్స్ కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువగా సిస్టమ్ని చూడడం వల్ల ఐస్ బాగా స్ట్రెయిన్ అవ్వడం, ఐ ప్రాబ్లమ్స్ త్వరగా వచ్చే అవకాశం కూడా మనకి ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా క్యారెట్ని డైట్లో ఎక్కువగా తీసుకోండి. ఇందులో ఉండే వైటమిన్ ఏ, బీటా క్యారోటిన్ మన ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి, కంటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడానికి కూడా మనకి బీటా క్యారోటిన్ కాపాడుతుంది. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. శాండ్విచ్ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. కాస్త ఉల్లికాడ ముక్కలు, లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. క్యాప్సికమ్, ఫైబర్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్. క్యాబేజ్, అగైన్ వైటమిన్ సి, ఫైబర్, వైటమిన్ కే. సో రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్. బ్రోకోలీ మనకి ఐరన్, వైటమిన్ సి, ఫైబర్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో బ్రోకలీ కూడా చాలా చాలా మంచి వెజిటబుల్. గ్రేట్ చేసి వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం వెల్లుల్లి తురుము. రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బాక్స్లో క్యారీ చేసి సెపరేట్గా బ్రెడ్ తీసుకెళ్తే కూడా మీరు అప్పటికప్పుడు స్పూన్తో సర్వ్ చేసుకొని శాండ్విచ్ని రెడీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని ఓపెన్ శాండ్విచ్ని అరేంజ్ చేసుకుంటాను. చక్కగా ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకుందాం. ఇందులో కూడా మనకి చీజ్ వల్ల కాల్షియం అండ్ ప్రోటీన్. మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, బ్రోకోలీ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, చీజ్ కొద్దిగా. మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఆయిల్ గ్రీస్ చేసుకొని పాలకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ, బ్రోకోలీ, తగినంత ఉప్పు, వెల్లుల్లి తురుము వేసి బాగా కలిపి సాటే చేసుకొని ఆ తరువాత
సర్వింగ్ ప్లేట్ లోకి బ్రౌన్ బ్రెడ్ తీసుకొని మనం సాటే చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజ్ మిశ్రమాన్ని బ్రెడ్ పై స్ప్రెడ్ చేసుకొని కాస్త చీజ్ గ్రేట్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ రెడీ.